నన్ను చూస్తున్నాడంట్రా. కళ్ళ ముందున్నాడు కనపడలా నీకు. ఏంటి ఇప్పుడు కొడతావా? కలకాలం చూడాలనుకుంటున్నా. నువ్వేం చెయ్యవు. ఎందుకు ఏమిటో ఎంత మందిలో ఉన్నా కాదురా, నువ్వు నాకు చెప్పా. కనుల ఎదుటను లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరితో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ ప్రాంక్స్. ఈరోజు ఏంటంటే గత 6-7 months నుంచి మా ఆఫీస్లో ఒకడు బాగా గట్టిగా ట్రై చేస్తున్నాడు. వాడు చెప్పట్లే, ఓ పెద్ద సిగ్గుపడిపోతా అన్నాడు. వాడి కథ ఏందో తేలుద్దామని నేను ఈరోజు డిసైడ్ అయ్యాను అన్నమాట. సో వాడి కథ తేల్చాలంటే వాడి మనసులో బాగా బయట రప్పించాలి అని అంటే నేను ఇతను హెల్ప్ అడిగాను అన్నమాట. తిను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్. ఇంతవరకు వాడికి తెలీదు ఇతను ఎవరు అని అనేసి. సో ఈరోజు నేను నా బాయ్ ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేశాడు, నాకు యాక్సెప్ట్ చేశాను నేను అని అనేసి పరిచయం చేద్దాం అని అనేసి అనుకుంటున్నా. చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది అని అనేసి. నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను వాడికి రమ్మని అనేసి. వాడు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం మరి. హలో, ఎక్కడున్నావురా? అవునా, సరే నీకు ఒక విషయం చెప్పాలి. వస్తావా ఇక్కడికి? ఇక్కడ కింద నేను పక్కనే ఉన్నాను, ఆ ముందు స్ట్రైట్ గల్లీ. వచ్చేస్తాయి, తొందరగా రా, వెయిట్ చేస్తా అన్న. ఈరోజు వాడిని బలి చేసేద్దాం మనము. చూద్దాం, వేడిపించాలనే కదా మరి. వాడు ఏడుస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. ఓకే, వస్తున్నట్టున్నాడు. ఏంటి పిలిచావంటే? పిలిచాను రా, మాట్లాడాలని పిలిచాను. అది చెప్పడానికే పిలిచా. ఏం చేస్తున్నావు ఆఫీస్లో? ఏం చేస్తా, వర్క్ చేస్తా. సరే కానీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ముందు ఎవరు? అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? అతను పరిచయం చేయడానికే నేను పిలిచింది. సరేనా? నువ్వు ఎప్పుడు నా మంచి కోసం ఆలోచిస్తుంటావు కదా, అందుకోసం నీకే ఫస్ట్ చెప్దామని అనుకుంటున్నా. ఇంతవరకు ఎవరికి తెలియదు. నువ్వు కూడా చెప్పకు. చెప్పండి. ప్రామిస్? ఎందుకు చెప్పు. ప్రామిస్ చెయ్యు. ప్రామిసా? అంటే రీసెంట్గా నాకు ప్రపోజ్ చేశాడు, యాక్సెప్ట్ చేశాను. ఎలా ఉన్నాడు? బాగున్నాడుగా. బాగున్నాడా? బాగున్నాడు, సూపర్. మా జోడి బాగుందా? ఎందుకు అట్లున్నావు? బాగున్నారని చెప్పినా, ఇంకేమైంది? మంచిగా చెప్పు. బాగున్నారు. ఇతను నా ఫ్రెండ్, మా ఆఫీస్లో కొలీగ్ కూడా. అరే ఏమైందా? సెకండ్ గణేష్ నా మంచి ఫ్రెండ్ అన్నమాట. మేమంతా ఒకే దగ్గర వర్క్ చేస్తా ఉంటాము. లేదు, వర్క్ స్ట్రెస్ బ్రో. వర్క్ స్ట్రెస్. వర్క్ ఎప్పుడు ఉంటుందా బ్రో? నా ఫ్రెండ్ పిలిచింది, మాట్లాడు, ఎందుకు టెన్షన్, అన్నీ వదిలేసుకో, అన్నీ కొంచెం నా పర్సనల్ లైఫ్ చెప్పడానికి పిలిచింది కదా. చెప్పింది అయిపోయింది బ్రో. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఏమైందిరా? మీరు మాట్లాడుకున్నా అంటున్నా, నేనేమన్నా? నీకు పరిచయం చేయడానికి పిలిచాను అని చెప్పాను. చేసావు, అయిపోయింది. మరి ఎందుకు అట్లున్నా? ఎట్లా నేను బాగా ఒక 5 minutes నువ్వు అలా ఉండవా? వీడు ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నాడు, వీడితో మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు చెప్పు, నీ బాధ ఏంటి చెప్పు. ఏం నా బాధ ఏంటి? నువ్వు చెప్పావు, నువ్వు సరే అన్న, అయిపోయింది కదా. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు? నేనేమో నేను మామూలుగానే మాట్లాడుతున్నా, నేనేమో అరవట్లేదు. ఎందుకు చిరాకున వచ్చేప్పుడు హ్యాపీగానే వచ్చాగా, మరి ఎందుకు చిరాకున్నా ఇప్పుడు?
మేము వచ్చా ఎండ అంతుంటే మొహం ఎలా ఉండక ఏ ఇక్కడ ఉన్న ఆఫీస్ నుంచి రావడానికి అంత చిరాకు ఎందుకు వస్తుంది? మంట మాకు లేదు, మరి మాకు లేదు ఎండ. కథలు ఎక్కువైనాయి కానీ ఏం చేశానురా ఇప్పుడు నేను? ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. చెప్పు, ఏమైంది? ఏం లేదన్నా ఏమి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? 4-5 ఉన్నారు, అందరూ హ్యాండ్ ఇస్తున్నారు. అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఒక్క బాయ్ ఫ్రెండ్ దొరకడానికి ఎంత టైం పట్టింది? దేవుడా, నీకు 4-5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు సూపర్ రా. ఉన్నోళ్ళని దగ్గర కానీ ఎవరున్నారా నాకు? ఏమో మీ బాయ్ ఫ్రెండ్ పిలుచుకున్నావు కదా, పాప ఎందుకు పంపించా? ఫీల్ అవుతాడు, పక్క పిలిచి మాట్లాడుకో. ఆడికంటే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు. నేనే ఫీల్ అవుతాడు, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తా అంటున్నా, నువ్వే వదలట్లేదు. సరే వెళ్ళిపోతుంది నిజమే. నీకు కథలు బాగా ఎక్కువైనాయి కదా. ఎందుకురా? ఎందుకే నీకు తెలీదా? ఏం తెలీదు. ఏంటి నువ్వు చూడట్లేదండి ఆఫీస్లో? ఏం చూస్తున్నా? ఎలా ఉంటున్నా నీతో? నార్మల్ ఫ్రెండ్ గానే ఉంటున్నా. ఫ్రెండ్లీగానే ఉంటున్నా కదా. సరే గొనక్కు. నేనేం గొనకట్లా, వినపడేలాగే మాట్లాడుతున్నా. గట్టిగా మాట్లాడు, వినిపించట్లేదు. మిచ్చేవాడు వస్తే నన్నేం చేయమంటావు? హాస్పిటల్ తీసుకెళ్ళి మరి. నాకు అంత ఓపిక లేదు. మీ బాయ్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి మనం. తీసుకెళ్తాడు. అరే బాయ్ ఫ్రెండ్ మొన్న పరిచయం అయ్యాడురా. మొన్న బెస్ట్ ఫ్రెండ్ కదరా. మొన్న పరిచయం అయ్యాడు, ఈరోజు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. నేను 6-7 నెలల నుంచి ఉన్నా, అసలు నేను సర్లే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాల. అంటే ఎవరు చెప్పినా ఓకే. అయితే టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ పర్టికులర్ గా ఇతనే చెప్పాలని ఏం లేదు, ఎవరు చెప్పినా ఓకే. అంతేనా? అట్లా కాదురా, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నాకు అతను ప్రపోజ్ చేశాడు, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఖాళీగా ఉన్నాను, అతను కూడా బాగున్నాడు, అందుకే యాక్సెప్ట్ చేశాను. మీరు ఇలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ఖాళీగా ఉంటే యాక్సెప్ట్ చేస్తావా? మైండ్ ఉందా నీకు? మైండ్ ఉండే మాట్లాడుతున్నావు అసలు? అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు కూడా 4-5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నావు చూడు. మరి నీకు తెలుసుగా నాకు 4-5 ఉన్నారు. నాకు ఎట్లా తెలుస్తుంది? మరి ఎలా నమ్మావు చెప్పగానే? నువ్వు చెప్తే నేను నమ్ముతాను కదా. అబ్బో బానే అలుగుతావు గాని నువ్వు చెప్తే నేను ఏదైనా నమ్ముతాను, తెలీదా నీకు? నాకు ఇప్పుడే తెలుసు, చెప్పగానే నమ్మేస్తావని. అవును, నేను ఎంత అమాయకురాలను కదా. ఏ వేళ కోళంగా ఉందా? అవును, చాలా అమాయకురాలు. అందుకే ఖాళీగా ఉండగానే యాక్సెప్ట్ చేసావు, అంతే కదా? ఖాళీ లేకపోతే యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు, అంతేనా? నువ్వు మాట్లాడు, మాకు చాలా రోజుల నుంచి చెప్తే అంటే నన్ను చూస్తున్నాడంట్రా. కళ్ళ ముందు ఉన్నాడు, కనపడలా నీకు? అసలు ఎందుకు ఇంట్లో కోపం అవుతున్నా? ఏంటి కోపం రాలేండి మనుషులకి? ఏంటి ఇప్పుడు కొడతావా? తాగే కలకాలం చూడాలనుకుంటున్నా. నేను వేరే వాళ్ళతో తిరిగితే ఏం చేస్తావు? ఏం చేస్తా? నేనేం చెయ్య. నువ్వేం చేయవు, నీకు ఫీలింగ్స్ లేవు కదా, నువ్వేం చెయ్యవు. ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా మాకున్నాయిగా, మేము ఏదో ఒకటి చేస్తాం. అరే ఫ్రెండ్ కి మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికితే మంచిగానే ఫీల్ అవుతాను కదరా. దిమాకుండే మాడుతున్నావా? నేను ఫీల్ అవ్వలేను కదా. ఎందుకట్లా? ఫ్రెండ్కి దొరికితే ఫీల్ అవుతారు, లవర్కి దొరికితే కాదు. మాటికి చెప్తేనే తెలిసిద్దా ఏంటి? ఇలా చేసే పనుల్లో అర్థం కాదా మీకు? 24 గంటలు ఆఫీస్లో దబ్బించుకుంటావుగా. అంటే ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? వీడికి ఇంకెందుకు మించి ఇంకెలా చెప్పాలి చెప్పు మరి. కాదురా, నువ్వు నాకు చెప్తా. కనుల ఎదుటను లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరితో. వెంటనే పిచ్చా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నీ గురించి తిరిగి నేను పిచ్చోడిని అయినట్టున్నా.
6 నెలల నుంచి పక్కన ఉంటే కనపడలేదు కానీ 3 రోజుల క్రితం వచ్చినవాడు మాత్రం కనపడిపోయాడు. చెప్తే కదరు ఏంటి చెప్పేది? ఏంటి బ్రో? నీకేంటి బ్రో? ఏంటి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయి నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్ అని కాదు, ఏంటి మ్యాటర్ ఏంటి? ఫ్రెండ్ అని చెప్తాడు. అంటే వాడు ఆల్రెడీ నన్ను లవ్ చేస్తున్నాడంట. నువ్వున్నది నాలోనేగా ఈ సంగతి విననే లేదా మదిలో. ఫ్రెండ్ చెప్పాను నాకు మరి. నాకు తెలీదు, ఇప్పుడే చెప్పాడు. ఏంది బ్రో మళ్ళీ ఏంటిదేంటి? ఆడ అమ్మాయి లవ్ చేసుకుంటే ఆల్రెడీ మధ్య నువ్వు మళ్ళీ లవ్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను 6 months నుంచి చేస్తున్నా, నువ్వు మధ్యలో వచ్చావు బ్రో. నా తప్పే ఉంది. ఆ మ్యాటర్ అమ్మాయి చెప్పింది నాకు. అమ్మాయి మరి అమ్మాయి ఖాళీ అయిపోయింది, నాకు పడుతుంది మరి చెప్పకుండా ఎందుకంటే రాకుండా మరి బ్రో చెప్తేనే అర్థం అయితే ఏంటి, చెప్పబోతే అర్థం కాదా ఏంటి? అయినా మేమిద్దరం మాట్లాడుకుంటాం బ్రో, మీరు కాసేపు పక్కకి వెళ్ళండి. బ్రో నెక్స్ట్ తన అవును బ్రో, నెక్స్ట్ కదా, ఒక 5 నిమిషాలు సారీ, ఒక 5 నిమిషాలు ఏమనుకోవద్దు, పక్క వెళ్తారా? మాట్లాడక ఏం లేదు బ్రో, అయిపోయింది. నువ్వు చాలా లేట్ చేస్తావు, సో లేట్ అంతే కదా. సరే లేట్ అయింది, నేను ఒక 5 నిమిషాలు మాట్లాడు. వెళ్ళిపో. ఒక 5 నిమిషాలు మాట్లాడు. ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపో. లేదు బ్రో, ఒక 5 నిమిషాలు మాట్లాడు. మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ వేరే కాదు మరి. నాకు కోపం వస్తుంది బ్రో. ఈ ముఖం సాగాను నేను. అరే తమాషా చూసా, నీ వాళ్ళ అందరి దగ్గర దొబ్బలు పడాల్సి వస్తుంది నాకు. అసలు నువ్వే అసలు వెళ్ళి బ్రో. இன்று விண்ணிலாவில் அந்த ஈர நினைவில் మ్యాటర్ ఏంది? నువ్వేం చెయ్యండి చేస్తున్నావు బ్రో, నన్ను మాట్లాడి ఒక 5 నిమిషాలు అమ్మాయి మాట్లాడు. మాట్లాడుతున్నావు. అమ్మాయి ఎవరు? అవును నేను మాట్లాడతాను, అమ్మాయిని అడుగు. అమ్మాయి సంబంధం లేదని నేను వెళ్ళిపోతాను. అడిగి అమ్మాయిని అడుగు. ఇంతకేం మ్యాటర్ ఏంటి నాకు అర్థం కాదండి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను చేశానా, నువ్వు చేసావా? ఇది రోడా ఏంది? ఇది నాకు అర్థం కాదు. అసలు మన ఏమన్నా సెన్సిటివ్ ఉందా ఇక్కడ మాకేమన్నా? నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. ముందే చెప్పడం ఏంటి? అంతలా తిరుగుతుంటే పిచ్చోళ్ళ నీకు తెలియదా ఏంటి? ఇంకా విడిగా చెప్పాలా? చెప్తేనే కదా తెలుసు. అది ఎన్నిసార్లు చెప్పాలి? ఆగుతాను, ఏదో మాట్లాడతాడు అంటే తన కోసం నేను ఆగాను, లేకపోతే నేను మామూలు సినిమా వేరే ఉంటుంది సినిమా బ్రో. ఆ సినిమా నేను చాలా చూసేలా కానీ ఒక నిమిషం ఆగు, నన్ను 5 నిమిషాలు మాట్లాడు. నన్ను 5 నిమిషాలు మాట్లాడమంటావా? ఏ సినిమా చూస్తావు? చాలా సినిమా నా సినిమా చూపిస్తాను మనకి. నేను చాలా సినిమాలు చూసా బ్రో, మొన్నే చూసా. ఒక నిమిషం ఆపుతారా మీరిద్దరు? అది ఏంటి తెలివి లేకుండా మనకి ఏంటి ఆపేది? నీ వల్ల ఇప్పుడు ఈ రచ్చ అంతా తెలుసా? నేనేం చేశాను? ఏం చేసావంట? మొహం చూడు, మొహం అన్ని చేసి రోడ్డు మీద లాగేసి మళ్ళీ ఏం చేశాను అన్న సిగ్గు లేకుండా. నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి. చెప్తేనే అర్థమైద్ది అంటే 100 మందికి చెప్తావు, మా అందరికి అర్థమైద్ది. 3 రోజులు అయిందంటే అని చెప్పి అప్పుడే అర్థమైపోయిందా నీకు? ఇప్పుడు ఏంటో తెలుసా మ్యాటర్? నీ లవ్ బయట పెట్టట్లేదు అనేసి తనని నీకు పరిచయం చేశాను. తను నా బాయ్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు, తేజ వాళ్ళ ఫ్రెండ్. ఇట్రా ఇట్రా, ఆ కార్ వెళ్తుంది, ఇట్రా అట్లా వెళ్తుంది. సరేనా? ఇంకొక విషయం కూడా ఉంది. నీకు చెప్తారా? నేను చెప్తాను. నువ్వు కొట్టనంటే ఆ విషయం కూడా చెప్తాను. కెమెరా పెట్టుకున్నా ఎక్కడా? ఎక్కడుంది కెమెరా? అది ఆ గేట్ ఉంది కదా, దాని మధ్యలోకి లాగుతాను. కెమెరా పెట్టుకొని ఉన్నాడు. ఇష్టం ఉన్నప్పుడు చెప్పాలి, లేట్ చేయొద్దు. చెప్పకపోతే ఎవరికో మన అమ్మాయి ఇష్టపడుతుంది, మళ్ళీ ఏం చేసాను అనుకో అమ్మాయి మెసేజ్ పోతుంది మన లైఫ్ లో, అంతే కదా. ఇట్లా చేస్తున్నావు అనేసి తను చెప్పింది నీకు ఉంటుంది గ్యారంటీ చెప్తా. నీకైతే హాయ్ చెప్పరా? హాయ్ చెప్పరా? హాయ్. మా వాడికి మొత్తానికి ఈ రోజు ఇటు బయట పడ్డాడు. వీడియో అప్లోడ్ చేస్తా. చేస్తావా? చేస్తా. నువ్వే ఎడిట్ చేయాలి. సరే సరే చేస్తా, నేనే చేస్తా.